హలో గైస్, వెల్కమ్ టు శ్రావణి ఇంకన్న ఛానల్. సో టుడే వెదర్ అయితే చాలా అంటే చాలా నీట్గా, గాలి చాలా అంటే చాలా స్పష్టంగా ఉంది. సో నేనైతే మా చిన్నమ్మని తీసుకురావడానికి వెళ్ళానమాట వాళ్ళ ఇంటికి. సో అక్కడ జీతం ఉంటారనమాట వాళ్ళు. సో మా మమ్మీ నేను అంటే తీసుకురావడానికి వెళ్ళాము. సో అక్కడ అంతా గుంతలు గుంతలా ఉంది రోడ్ అంతా. ఏదో పైపులు వేసారంట. సో వర్షాలు లేక వర్షం వస్తే అది కుంగిపోయి చాలా మంచిగా ఇంకొంచెం మట్టి వేస్తే మంచిగా ఒక లెవెల్కి వస్తుందని చెప్పారు. సో వర్షాలు లేవు, పత్తి చేనులన్నీ వాడిపోయాయన్నమాట. సో కరువు వచ్చేలాగానే ఉంది. సో నేనేం వాతావరణ శాఖను కాదు, బట్ మా మమ్మీ కానీ మా చిన్నమ్మ కానీ చెప్పుకుంటుంటే విన్నాను. నేను కూడా చూస్తున్నాను. ఒక్క వర్షం కూడా గట్టిగా పడడం లేదు, పడిన వర్షం కూడా అంతేం యూజ్ఫుల్ కావడం లేదు రైతులకి. అదొక్కటైతే నేను అబ్జర్వ్ చేసిన. ఒక్కటి ఏంటంటే, నేనేం ఫారెన్కి వెళ్ళే అంత క్యాండిడేట్ని కాదు. ఒకవేళ ఎంత నాలెడ్జ్ ఉన్నా, సో మా నాన్న ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఇట్స్ మీన్స్ ఎక్కడ నాలెడ్జ్ ఉందో, ఏం మాకు గైడెన్స్ ఇచ్చారో, ఎక్కడ చనిపోయారో, సో అదే ప్లేస్లో చనిపోవాలని, అదే ప్లేస్లో నేను ఉండాలని, అదే ప్లేస్లో ఒక మంచి ఫ్యామిలీని, ఇట్స్ మీన్స్ నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేలా ఉంచుకోవాలనేది నాకు ఇష్టం. నా రిలేషన్స్ కావచ్చు, ఇట్స్ మీన్స్ పిన్ని వాళ్ళు కావచ్చు, మామయ్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్కలు కావచ్చు, మా మమ్మీ నాన్నమ్మ కావచ్చు, ఇలా ఫ్యామిలీ అనమాట. ఇంత మంచి ఫ్యామిలీని నేను ఎక్కడికో వెళ్ళి మిస్ అయ్యేదానికంటే ఇక్కడనే ఉండి ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా, సో మన ఫ్యూచర్ కోసం మనల్ని ఎక్కడనో పంపించడానికి తల్లిదండ్రులు ఎంతో చేస్తారు. వై బికాజ్ నా కష్టం వేరే అంటే నా బిడ్డకు కానీ రాకూడదని ఒక చిన్న ఇంటెన్షన్ ఉంటుంది. సో ఆ ఇంటెన్షన్ పక్కన పెడితే మన రిలేషన్కి ఎంత వాల్యూ ఇస్తున్నాం, మన దేశానికి ఎంత వాల్యూ ఇస్తున్నాం, మనం ఉండే ప్రదేశానికి ఎంత విలువనిస్తున్నాం అనేది ముఖ్యం అనమాట. సో నా జేబులో అయితే రూపాయి బిల్ల లేదు. బట్ నేను ఎందుకు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే, ఇట్స్ మీన్స్ ఒకవేళ ఫారెన్ వెళ్ళినాం అనుకో, అమ్మని మిస్ అవుతాం, ఒక్కరివే ఒంటరిగా ఉంటాం. ఒకవేళ ఫ్రెండ్స్ ఉన్నా కానీ అది న్యూ ప్రదేశం కాబట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఒకళ్ళం ఫోటోలు తీసుకోవడం, అవి ఇన్స్టాలో పోస్ట్ చేయడం, రీల్స్ చేయడం, ఇవన్నీ కామన్ అనమాట. బికాస్ ఫ్యామిలీతో ఉండడమే బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. మరి వేరే వాళ్ళ లైఫ్లో నాకేంటో తెలీదు. బట్ నేను చూస్తున్న వరకైతే ఇక్కడుండి సాధించాలి, ఇక్కడుండి ఏదో చేయాలి, కానీ అక్కడికి వెళ్ళి మన టాలెంట్ని యూజ్ చేసేంత తింగిరితనం అయితే మనకు ఉండొద్దు అని నేనైతే కోరుకుంటున్నా. సో మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి.